గట్టిగా చెప్పాలి. ఆమె ఏమనుకోవద్దు పాస్టర్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా. స్తోత్రం కలుగునుగా అక్క. ముందు అప్పటి వరకు దేవదూత ఎక్కడ నడిచింది? చెప్పుకుందాం, మన కానాను వైపుకి వెళ్తున్నాం. అప్పటి వరకు ముందున్నది, కమాన్ నువ్వు భయపడకు మోషే, నువ్వు భయపడకు, ఇశ్రాయేలు సైన్యాలు భయపడకు, నేనున్నాను కమాన్ అని చెప్పి నడిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ముందు ఎర్ర సముద్రం వచ్చింది, వెనకాల శత్రువు ఉన్నాడు. వెనకాల ఎవరున్నారు? అయ్యగారు ఒకసారి వచ్చండి అయ్యగారు మీ వెనక్కి. అక్కడ నిలబండి అయ్యగారు, అక్కడ నిలబండి. ఆయన ఎవరు చెప్పండి? ఏమనుకోవద్దు అయ్యగారు, క్షమించండి అయ్యగారు, స్తోత్రగలను కాక. ఆయన ఎవరు చెప్పండి? శత్రువు అండి. ఇప్పుడు ఈయనేమో ఈ మొరపెడుతున్నాడు, వెనకాల ఎవరు? శత్రువు. ఎదురేముంది? ఎర్ర సముద్రం. ఈయన 2 చేతులు పైకెత్తి ఇప్పుడు హృదయ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. వెనక తిరిగి చూస్తే కత్తి పట్టుకుని వచ్చి తన కొడుకు చచ్చిపోయాడని, తన దేశంలో ఉన్నటువంటి ప్రధాన సంతానం చచ్చిపోయారని, అటు ఇంకా కాపంతో, కసితో, వేదనతో ఇశ్రాయేలులందరిని చంపేయాలని ఒక కసితో వస్తున్నాడు. తన పిల్లల కోసమో భయంతో, అయ్యో వాడు చంపేస్తాడేమో, ఎదరికెళ్తే సముద్రం, పక్కెళ్తే ఈ ఎడారి, ఈ పక్కెళ్తే అరణ్యం, ఏం చేయాలో తెలియక వేదంతో ప్రార్థన చేస్తుంటే, ఓ నా కుమారుడా నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని ముందున్నటువంటి ఈ దేవుడు దూత వెనక్కి వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనక్కి వెళ్ళింది. ఎవరెవరికి మధ్యలో నిలబడిందో తెలుసా పిల్లరా? ఇశ్రాయేలీయులకి, ఐగుప్తీయులకి మధ్యలో మన దేవుడు దూత నిలబడింది. గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా ఏదైతే నువ్వు ప్రార్థన చేశావో నీ ప్రార్థనకి జవాబుగా దేవుని దూత నీ సమస్యకి, నీకు మధ్య దేవుని దూత నిలబడబోతుంది. నీ కష్టానికి, నీ రోగానికి, నీ బాధకి, నీ అప్పుకి, నీ వేదనకి, నీకు మధ్యలో దేవుని దూత నిలబడి ఉందండి. చెయ్యెత్తి దగ్గర ఆమేనని చెప్దామా? గట్టిగా ఆమేనని చెప్దామా? అంటే నీ హృదయంలోంచి ఎప్పుడైతే ప్రార్థన చేసావో, ఎప్పుడైతే ఈ సమస్య మన దగ్గరికి వస్తుంది, ఈ వేదన మన దగ్గరికి వస్తుంది, నిన్ను అంటుకోవడానికి వస్తుంటే మధ్యలో రాకుండా ఎవరు నిలబడ్డారు తెలుసండి? అంటే ఇప్పుడు సమస్య రావాలంటే, నీ దగ్గర రావాలంటే ఎవరిని దాటి వెళ్ళాలి. అరే చెప్పట్లేదు అక్క నువ్వు, అరే అర్థం వల్ల చప్పట్లు కొట్టమంటలేదు. చెప్పవేంటి అక్క అన్నా, నేను అక్క హల్లెలూయా. ఈ సమస్య వీడిని తాకుండా ఉండటానికి మధ్యలో ఎవరు నిలబడ్డారు? నీ వ్యాధి, నీ బాధ, నీ సమస్య, నీ కష్టం నీ దగ్గరికి రాకుండా అడ్డుగా దేవుడు తన దూతను పంపబోతున్నాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, అశ్షూరు సైన్యం వచ్చేస్తుంది. అశ్షూరు సైన్యం వస్తుంటే హిజ్కియా యొక్క ప్రార్థన గుండె పగిలేలా చేస్తున్నాడు. అయ్యా నా శక్తి సరిపోదయ్యా, నా బలము సరిపోదయ్యా, అతను అన్ని రాజ్యాలు జయించుకుని నా మీదకి వచ్చాడయ్యా, చిన్న రాజ్యం అయ్యా, నేను అవి పంపించాను ఒప్పుకుంటలేదు ప్రభువా, కనికరించు దేవా అని మొరపెడితే దేవుడు ఒక దూతను పంపించాడు. చెప్పాలి అందరు చెప్పాలి. ఒక దూతను పంపించాడు. 100 దూతల ఒక దూత. చేయిపోయాక చెప్పండి, ఎన్ని దూతలు చెప్పండి? చెప్పండి. ఒక దూతను పంపించాడనండి. బాగా ఏలెత్తి మరి చూపించాలి. ఒక దూత. బాగా చెప్పాలి. ఒక దూత. తమ్ముడు ఒక దూత. చెల్లి ఒక దూత. పక్క వాళ్ళు చెప్పండి. ఒక దూత రాబోతుంది, ఒక దూత రాబోతుంది, ఒక దూత రాబోతుంది. నీ చరిత్రను మార్చడానికి ఒక దూత రాబోతుంది. ఏ సమస్య నీ దగ్గర రానివ్వకుండా ఒక దూత రాబోతుంది. నీ పరిస్థితిని యేసునామములో దేవుడు మార్చబోతున్నా. నమ్మితే చప్పట్లు కొడుతూ బిగ్గరగా ఒక దూత నీ మధ్యలో, నీ సమస్య నీ దగ్గర రాకుండా అడ్డుగా దేవుని దూత నిలబడబోతుంది. ఆ సమస్య అంతకన్నాడు దేవుడు, అన్నాడు నిన్ను ముట్టినవాడు నా కనుగొడ్డును ముట్టినట్టే. ఎందుకంటే నిన్ను ముట్టాలంటే ముందు నన్ను ముట్టాలి బాబు. నా కుమారుడా, నిన్నెవరైనా టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. అందుకే నన్ను టచ్ చేసి చూడు. స్తోత్రం కలుగును గాక. ఎవరిని టచ్ చేయాలి ఇప్పుడు? అరే మాట్లాడలేదా? ముందు ఎవరిని టచ్ చేయాలి? ఇది వస్తున్నాడు, పౌరుషంగా వస్తున్నాడు. ఎంత పౌరుషంగా వస్తే ఏంటి చెప్పండి? రథచక్రాలు ఊడిపోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. రథాన్ని పరిగెట్టిస్తున్నాడు. ఈ రథాల్లో వీళ్ళు నడిచి వెళ్తున్నాడు. స్తోత్రం. అప్పటికే ఒక పిల్లోడు నెత్తెక్కాడు, ఓ పిల్లోడు సంకెక్కాడు. అలా ఆవిడే మెనకాలు ఊడ్చుకుంటూ ఏమండి అంటుంది. స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరితో ఏడవలేక నడుస్తుంటే వాడు రథాల మీద వస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అది కదా, రథాల మీద వస్తున్నాడు. పరుగున వచ్చేస్తున్నాడు. వాడిని చూస్తుంటే భయం అనిపిస్తుంది. చేయొద్దు గట్టిగా స్తోత్రం చెప్తామా? వాడిని చూస్తే భయం అనిపిస్తుంది.
ఉంది. కానీ తమ్ముడు అలా చూస్తుండగానే ఇది ఏం దేవుడి దూత ఏం చేయలేదు, కొట్టలేదు, చంపలేదు. ఆ రథం యొక్క శీలలు తీసేస్తుంది. స్తోత్రం కలుగును గాక. రథం కుప్పకూలిపోయింది. ఆడు కదలేకపోతున్నాడు, కుప్పకూలిపోయాడు. గుర్రమా లేకంటున్నాడు, రథం పడిపోతుంది, కలిపోతుంది. అయితే కదలలేని పరిస్థితి వచ్చింది. తమ్ముడు, నీ మీదకి వస్తున్న అప్పులు, నీ మీదకి వస్తున్న వ్యాధులు, నీ మీదకి వస్తున్న సమస్యలు, నీ మీదకి వస్తున్న కష్టాలు, నీ మీదకి వస్తున్న నిందలు యేసు నామములో కుప్పకూల్చబోతున్నాడు దేవుడు. కుప్పకూల్చబోతున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడు గట్టిగా 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 ఎస్ సమస్యలన్నీ కుప్పకూల్చబోతున్నాడు దేవుడు. ఒక అద్భుతము చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు మాత్రమే చేయి పైకి ఆమేన్ అని చెప్దామా? గట్టిగా చెప్దా ఆమేన్. అదే చేత్తో పక్క వాళ్ళు ఇలా కొట్టి చెప్పండి, కుప్పకూల్చబోతున్నాడు. సమస్యలు కుప్పకూలిపోబోతున్నాయి. సమస్య కుప్పకూలిపోబోతున్నాయి. చెప్పాలి ఒక దూత వస్తున్నాడు. చెప్పాలి అందరూ చెప్పాలి గట్టిగా పక్కలు చెప్పండి, ఒక దూత రాబోతుంది. పక్కలు చెప్పండి, ఒక దూత రాబోతుంది. ఇలా చెప్పండి, ఒక రోజు రాబోతుంది. ఒక రోజు నీ కోసం దేవుడు నిర్ణయించాడు. పక్కలు చెప్పండి, ఒక రోజు దేవుడు నిర్ణయించాడు. పక్కలు చెప్పాలి, ఒక రోజు దేవుడు నిర్ణయించాడు. నీ శత్రు నీ ముందు కుప్పగూలిపోబోతున్నాడు. దుష్టుడు నీ ముందు కుప్పగూలిపోబోతున్నాడు. నమ్మిన వాళ్ళు మాత్రమే చేయి పైకి ఆమేన్ అని చెప్తామా? నీ చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు. పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. జీవితానంతా దేవుడు మార్చబోతున్నాడు. ఒక అద్భుతమైన సంఘటన ఏదంటే, వాళ్ళు వచ్చారు, తరిమి వస్తున్నాడు, ఇంకా తట్టుకోలేక ఇబ్బంది పడిపోతున్నాడు. అయితే ఆ దూత ఏం దూత చూడండి, అక్కడ రాయబడిన 14వ అధ్యాయం 20వ వచనంలో, 14వ అధ్యాయం 20వ వచనంలో ఒక దూత వెనక వచ్చి నిలుచును. 14:20. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమున ప్రవేశించెను. అది మేఘము గనుక. చెప్పండి, అందరూ చెప్పండి. అది మేఘము. హలో, గట్టిగా చెప్పండి, మరోసారి చెప్పండి. అది ఎవరటండి? బాగా చెప్పాలా? ఎవరు అది? అదేనండి, ఆ మేఘం ఎవరు? కరెక్ట్గా చెప్పు తమ్ముడు. ఇశ్రాయేలుకి ఐగుప్తు మధ్యలో నిలబడిన ఒక దూత. అది అంటే దూతను కాదు పంపిస్తా, దేవుడు పంపించింది ఒక మేఘాన్ని. అంటే ఇశ్రాయేలుకి ముందు నడిచినప్పుడు దేవుని దూతలా ఉంది, కానీ వెనక్కి వెళ్ళినప్పుడు దూత ఎలా మారిపోయిందో తెలుసండి? ఒక మేఘంలా మారిపోయింది. ఆ మేఘం ఎటువంటి మేఘంగా మారిందో తెలుసా పిల్లరా? ఈ మేఘము ఈ పక్కన ఉన్న వాళ్ళకి అందరికేమో చీకటి మేఘంగా కనపడుతుందట, ఈ పక్క ఉన్న వాళ్ళకి వెలిగిచ్చే అగ్ని స్తంభంగా కనపడుతుందట. చప్పలు కొట్టి గట్టిగా స్తోత్రాలు చెప్దామా? గట్టిగా 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 గట్టిగా. నేను అంటాను, ఒక్క నిమిషం స్తోత్రగలు, ఒక్క నిమిషం కొడు తిరిగాను, ఒక్క నిమిషం స్తోత్రగలు కూడా గాక. ఈ మేఘము ఇట్లా ఉన్నటువంటి ఇశ్రాయేలుకేమో వెలుగునిస్తుంది, అగ్ని స్తంభంగా కనపడి దారి చూపిస్తుంది. వెనక ఉన్న వాళ్ళకి ఈ మేఘం ఇలాగెలాగెలాగెలా కమ్ముకుపోయి అదంతా మేఘం వాళ్ళని ఆవరించేయటంతో కటిక చీకటితో వాళ్ళ రథాలు తోలుతున్నారు. వాళ్ళు ఏం తోలుతున్నారు? ఆ రథాలు తోలుతున్నారు, కానీ అది ఒకరు గుద్దేసుకుని ఒకరు ఆనక చీకటి, కటిక చీకటి. ఈయన బండేలి ఆను గుద్దేస్తుంది, ఆడి బండేలి ఈయన గుద్దేస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఒకళ్ళు ఏమవుతున్నారు చెప్పండి? గుద్దుకుంటున్నారు. అంతే. ఈయన కత్తెళ్ళి ఆను పడుచుకుంటుంది, ఆడి కత్తి వచ్చి ఈయన పడుచుకో. ఎవరెవరిని చంపేస్తున్నారు? అర్థమవలేదా? చీకట్లో ఒకళ్ళు పొడి చేసుకుంటున్నారు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా మాట్లాడరే, చెప్పండి కొట్టి గట్టిగా ఆమెను చెప్దామా? నేను చెప్పిన మాట అర్థమైందా? వాళ్ళకి ఏం కలిగింది? గట్టిగా చెప్పాలి, ఏం కలిగింది? మనకేం కలిగింది? ఇలా చెప్పండి, వెలుగు. వెలిగించే దీపాలని వెలుగు. అరే స్ట్రాంగ్ ఇలా కూర్చుంటావేటక్క, చెప్పండి వెలుగు. గట్టిగా చేయిపోయాక చెప్పండి వెలుగు. ఎస్, వారికి చీకటి, చెప్పాలి వారికి. ఎప్పుడో తెలుసా? గుండెల్లోంచేసే ప్రార్థన వచ్చగానే. ఆమేన్. ఎప్పుడైతే నీ గుండెల్లోంచి ప్రార్థన చేసావో శత్రువుకి చీకటి కమ్ముకోబోతుంది. అంటే మేఘం నిన్ను ఎలా నడిపిస్తుందో తెలుసా? నీకు వెలుగుగా నడిపిస్తుంది. అదే మేఘం వాళ్ళకి చీకటిగా నడిపిస్తుంది. చీకటిగా నడిపించడమే కాదు, ఇంకొంచెం వాక్యాన్ని కొంచెం కింద చదువుదాం చూడండి. చీకటిగా నడిపించింది. బాగా చదవలసిన మాట. చదువుదాం చూడండి. చీకటి కలిగిన రాత్రి అది
అది గనుక వారికి చీకటి కలిగెను కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చెను, వారికేమో చీకటి కలగజేసును. ఆ రాత్రి అంతా ఐగుప్తుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. నాతో చెప్పండి అందరూని. స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసింది ఆటో టైం అయిపోతుంది. స్తోత్రం కలుగును గాక. బస్ టైం అయిపోతుంది కదా, 5 నిమిషాల్లో ముగిస్తా. ఇష్టమేనా? ఇష్టమైతే ఆమెను చెప్పండి.